హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఉమా టైలర్స్. ఈ వీడియో బ్లౌజ్ కటింగ్ అయితే ముందు వీడియోలో ఉంది, డిస్క్రిప్షన్లో చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. హ్యాండ్స్ వచ్చేసి ఇలా కట్ వర్క్ అండి, బ్లౌజు బ్యాక్ వచ్చేసి ఇలా హోల్ నెక్ అన్నమాట. హోల్ నెక్ కోసం నేను సింగిల్ పాదం ఈ విధంగా ఫిట్ చేసుకున్నాను. ఫస్ట్ వచ్చేసి షోల్డర్ దగ్గర నుంచి నెక్ ఎంత ఉందో చూసుకొని లైనింగ్ కరెక్ట్గా సెంటర్కి పెట్టుకొని ఇలా ఎటు కదలకుండా ఒక కుట్టు అయితే వేసుకుంటున్నానండి. ఇలా సెంటర్కి కరెక్ట్గా మనకి కుట్టు వచ్చిందా లేదా అనేది ఒక్కసారి చూసుకొని బ్యాక్ తిప్పి చూసుకుంటే కనుక మనకి తెలుస్తుంది. లేదంటే బ్రుస్కలుగా వస్తుంది, లేదంటే సైడ్ అయినా అయిపోతుంది. కాబట్టి మనం లైనింగ్ కరెక్ట్ కటింగ్ కాబట్టి సెంటర్ వచ్చిందా లేదా అన్నది చూసుకొని ఇక్కడ ఏదైతే బీడ్స్ వర్క్ ఉందండి హోల్ నెక్కి పగిలిపోకుండా జాగ్రత్తగా ఇలా వేసుకుంటున్నాను. ఇలా నెక్ చుట్టూ కూడాను స్టిచ్చింగ్ అయితే కనుక మెల్లగా చేసుకోవాలండి. ఎందుకంటే ఇది హోల్ నెక్ కాబట్టి అటు సైడ్ వచ్చేసి గాజు బీట్తో ఉన్నాయి, అది మళ్ళీ పగిలిపోతుంది. అందువలన ముందునే తాడు పెట్టేసుకున్నాను. నేను థ్రెడ్ తిప్పుకొని అక్కడ హోల్ దగ్గర జాయిన్ చేసేసుకుంటే కనుక ఖర్చులు లేకుండా నీట్గా తాడు తిరిగి తిప్పేటప్పుడు బాగా వస్తుంది. అలాగే హోల్ షేప్ కూడాను కరెక్ట్గా వస్తుంది. మనం తాడు అయితే కనుక రఫ్ చేసుకొని కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు ఏదైతే నెక్ రెడీ చేసుకున్నానో దానికి ఇలా నాట్లు పెట్టేసుకుంటున్నాను. హోల్ నెక్ కాబట్టి మొత్తం కూడాను ఇలా దగ్గరగా నాట్లు పెట్టుకొని పై వైపు కూడాను ఇలా నాట్లు పెట్టేసుకొని ఇదిగోండి ఇలా తాడుని సెంటర్కి ఉండేలాగా ఇలా అయితే కనుక లాగేసుకుంటే మనకి ఇలా ఫినిషింగ్ నీట్గా ఇలా కనిపిస్తుందండి. హోల్ షేపు ఇలా బాగా తిరుగుతుంది. ఇప్పుడు వచ్చేసి దీనికైతే కనుక నేను నెక్ పైన అయితే కనుక కుట్టు వేసుకోవట్లేదు, ఒకవైపు వేసుకుంటున్నాను. ఎందుకంటే ఇది వచ్చేసి గాజు బీడ్స్ కాబట్టి మొత్తం కూడాను కట్ బీడ్ పగిలిపోతుంది. అందువల్ల ఇలా కనపడని బ్లౌజులకి అయితేనే ఇలా వేసుకుంటానండి. కనిపించే బ్లౌజులు అయితే కనుక హ్యాండ్ వర్క్ చేసుకుంటాము. ఎందుకండి ఇలా అయితే కనుక నేను కుట్టు వేసేసుకుంటున్నాను, దగ్గర గంట వేసుకుంటున్నాము. ఇప్పుడు లైనింగ్ కూడాను కదిలిపోకుండా చక్కగా ఉంటుంది. ఇలా మొత్తం కూడాను నెక్ స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఎక్కడికంటే స్టోన్స్ బీడ్స్ అడ్డం వస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా వేసుకుంటున్నాను. సేమ్ అదే ప్రాసెస్లో మొత్తం లైనింగ్ కూడాను ఇలా అతికేసుకుంటున్నాను. హ్యాండ్స్ వచ్చేసి కట్ వర్క్ వచ్చిందండి. హ్యాండ్ కుట్టేటప్పుడు ఇలా ఫస్ట్ అయితే కనుక ఇలా స్ట్రైట్గా పెట్టేసుకొని ఇలా సూది దింపుకుంటూ కట్ బీట్ కాబట్టి జాగ్రత్తగా కుట్టుకుంటున్నామండి. మొత్తం కూడాను ఇలానే కట్ వర్క్ ఎక్కడెక్కడైతే ఉందో ప్రతి కట్ దగ్గర కూడా సూది దింపుకుంటూ ఇలా కుడుతున్నాను. దీనికైతే కనుక ఎక్కువ టైమే ప్రాసెస్ పడుతుంది. ముందు వీడియోలో అయితే కనుక మేము ఇదే బ్లౌజు బ్యాక్ పార్ట్ వచ్చేసి కట్ వర్క్ వస్తే నేను బకరం క్యాన్వాస్ ఉంటుంది కదా బ్లౌజ్ది క్యాన్వాస్, అది యూస్ చేసి లైనింగ్ అతికి వెడ్డింగ్ బ్లౌజ్ అంటే అది స్టిచ్ చేసాము. చాలా బాగా వచ్చింది. అదైతే కనుక ఆ వీడియో లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తాము, చూడండి. అది కూడాను ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడాను
నెక్ వైపున అతికేసుకున్నాను. ఇలాగా పై కుట్టు ఇలా వేసుకుంటున్నాను. పై కుట్టు వేసుకున్న తర్వాత ముందు బ్యాక్ పార్ట్ ఎలా అయితే వేసుకున్నామో ఇలా ఇది కూడాను నెక్ కుట్టు అయితే కనుక అలా వేసేసుకుంటున్నాను. ఇంకో వైపు మనకి లైనింగ్ క్లాత్ మొత్తం కూడాను అటాచ్ చేసేసుకున్నాను. ఇది వచ్చేసి నెక్కి నాటు పెట్టుకొని పల్డా తిప్పేసుకొని నెక్ మీద కుట్టు వేసేసుకుంటున్నాను. ఇటువైపు సారీ పళ్ళు ఉంటుంది కనపడదు కాబట్టి ఇది హ్యాండ్ వర్క్ అయినా చేయొచ్చు. క్లాత్ అయితే మందంగా ఉంది కాబట్టి మేమైతే ఇలా కుట్టేసుకున్నాము. మళ్ళీ ఉక్సులు పట్టి డిఫరెన్స్ వస్తుందని చెప్పి ఇలా లైనింగ్ మొత్తం కూడాను అటాచ్ చేసేసుకొని కటింగ్ చేసేసుకున్నాను. ఇదిగోండి ఇలా ఫ్రంట్ పార్ట్ మొత్తం కూడా అతుకులు లేకుండా ఇలా నీట్గా అతుక్కున్నాము. ఇప్పుడు వచ్చేసి డాట్స్ వచ్చి ఇలా 2 డాట్స్ వేసుకొని చూసుకున్నాము. ఉక్సులు పట్టి డాట్ కూడా వేసుకొని ఇదిగోండి ఎంత బాగా వచ్చిందో. కప్ సైజ్ అయితే కనుక ఆది బ్లౌజ్కి సరిపడేలాగా ఉండేలాగా వచ్చింది. ఇప్పుడు షేప్ బెల్ట్ వచ్చేసి కిందన 2 క్లాత్లు, పైన వచ్చేసి ఒకటి లైనింగ్ క్లాత్, ఇలా 3 క్లాత్లు మొత్తం పెట్టుకుంటాము. ఫస్ట్ ఆ పట్టు క్లాత్ ఉంది కదా అలా పెట్టేసుకుని దానిపైన ఒక లైనింగ్ క్లాత్, కిందన లైనింగ్ వైపు ఒక లైనింగ్ క్లాత్, ఇలా మొత్తం 3 క్లాత్లు పెట్టుకొని కుట్టు వేసుకున్న తర్వాత ఇలా కదలకుండా పై కుట్టు నీట్గా ఉండేలాగా ఇలా కుట్టు వేసేసుకుంటున్నాము. ఒకదాని పక్కన ఒకటి 2 వేసుకుంటే సమానంగా వచ్చినాయా లేదా అనేది మనకి తెలుస్తుంది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ నడుం భాగం ఏదైతే ఉందో చూసుకొని దానికి ఇలా నేను నడుం వైపు మార్కింగ్ చేసుకున్నాను. ఎందుకంటే ఇది మనకి హోల్ నెక్ కాబట్టి, ఆది బ్లౌజ్ వచ్చి నార్మల్ నెక్ కదండి. హుక్సుల పట్టి ఎంత ఉందో చూసుకొని హుక్సుల పట్టీకి ఇలా నాటు పెట్టేసుకొని బ్యాక్ నడుం దగ్గరది వచ్చి ఇలా 2 వైపులా కూడాను కుట్టేసుకుంటున్నాను. చివరి కుట్టు కూడా ఇంకొకటి ఇలా 2 ఫ్రంట్ పార్ట్ల పైన ఇలా వేసేసుకుంటున్నాను షేప్ బెల్ట్ మీద. ఇప్పుడు సమానంగా ఉందా లేదని చూసుకొని క్రాస్గా షేప్ బెల్ట్ ఏమైనా ఉంటే అవి ఎక్స్ట్రా తీసేసి ఇలా కాజాల పట్టి అయితే డబుల్ స్టిచ్ ఇలా వేసుకుంటున్నాను. ఇప్పుడు ఉక్సుల పట్టి ఇలా ముందుగానే లైనింగ్ క్లాత్ ఇలా మడత వేసేసుకొని ఇలా ఉక్సుల పట్టి అయితే కుట్టుకుంటున్నాను. 2 సరిపోయినాయో లేదో చూసుకోవాలి కదా. ఇదిగోండి సరిపోయినాయి. షోల్డర్ వచ్చేసి ఇలా ఫ్రంట్ వైపు సమానంగా ఉండేలాగా చూసుకొని ఎక్స్ట్రాలు ఏమైనా ఉంటే షోల్డర్ వైపు చంక వైపు తీసేసుకొని హ్యాండ్స్ అయితే కనుక ఇప్పుడు నేను అటాచ్ చేసేసుకుంటున్నాను. హ్యాండ్స్ వచ్చేసి ఇలా కుట్టు మీద కుట్టు 2వ కుట్టు ఇలా వేసేసుకుంటున్నాను. ఇలా 2 వైపులా హ్యాండ్స్ పార్ట్స్ అతుక్కున్న తర్వాత ఆది బ్లౌజ్తోని మనకి మెజర్మెంట్ ఎంత వచ్చిందన్నది మనం చూసుకోవాలి. ఇదిగోండి హ్యాండ్స్ లూజ్ వచ్చి ఎంత వచ్చింది, చంక దగ్గర లూజ్ ఎంత వచ్చింది, హ్యాండ్కి ఒక 5 ఇంచెస్, మనం నార్మల్ హ్యాండ్ అయితే 5 ఇంచెస్ పెడతాం కదండి, అక్కడ కూడా లూజ్ ఎంత వచ్చిందో చూసుకుంటే అక్కడ లూజు లేకుండా టైటు లేకుండా కరెక్ట్గా హ్యాండ్ కొలత అయితే కనుక వస్తుంది. సేమ్ ఏ పార్ట్ అయితే ముందుగా మనం అలా పెట్టేసుకున్నామో ఇది కూడాను అలానే మార్కింగ్ చేసుకొని ఇంకోవైపు కూడా ఇలా కుట్లు వేసేసుకుంటున్నాను. ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఇలా 2 వైపులా కూడాను ఒక్కొక్క స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఏమైనా మనకి లూజ్ వచ్చిందా అన్నది చూసుకొని మార్కింగ్ చేసుకొని అది కూడాను ఈ కుట్టుల్లో ఇలా కలిపేసుకుంటున్నానండి.
నడుము లూజ్ అయితే కనుక ఇదిగోండి చూడండి, ఇలా పర్ఫెక్ట్గా నడుము లూజు వచ్చింది, చంక దగ్గర లూజు వచ్చేసింది. ఇదిగోండి ఫైనల్లీ బ్లౌజ్ లుక్ అయితే కనుక ఇలా అదిరిపోయింది. కస్టమర్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.